అందరికీ నమస్కారం. ఈరోజు ధ్యానం పూర్తయిందా? రెండవసారి కూడా ధ్యానానికి ఏర్పాటు చేసుకున్నారా? క్రమం తప్పకుండా సాధన జరుగుతోందా? ఒకవేళ జరగకుండా ఉంటే ఈ రోజు నుంచే, ఈ క్షణం నుంచే రోజుకి 2 సార్లుగా ధ్యానం చేయటానికి నిర్ణయం తీసుకోండి. సాధనని ప్రతిరోజు కొనసాగించడానికి ప్రయత్నం చేయండి. విషయంలోకి వెళ్దాం. ధ్యానం అంటే ఆ అనుభవం వస్తుందా, ఈ అనుభవం వస్తుందా, ఎటువంటి అనుభవం వస్తుంది అని చెప్పని మనం ముందుగానే తెలుసుకోవాలి అని ప్రయత్నం చేస్తూ ఉంటాం. అనుభవాలు ఎట్లా ఉంటాయి, ఇలా ఉండాలి, ఇలా రావాలి కదా, ఇలా వచ్చింది, ఇలా రాలేదు అని అనుకుంటూ ఉంటారు. ఎందుకు అంటే చాలామంది నోట్లో నుంచి వినపడే మాట, నాకు ధ్యానం కుదరట్లేదు, నాకు ధ్యానం కుదరట్లేదు. కూర్చున్న దగ్గర నుంచి అది కుదరకుండా ఉంటుంది. మొన్న ఎప్పుడో ఒక్కరోజే బాగా కుదిరింది, ఇప్పుడు అసలు కుదరట్లేదు. అంతకుముందు ఎప్పుడో బాగా కుదిరింది, మళ్ళీ ఇప్పుడు కొద్ది రోజుల నుంచి ధ్యానం కుదరట్లేదు. ఇట్లా ఇటువంటి మాటలు వినపడుతూ ఉంటాయి. మనం బాగా గమనించుకోవాల్సింది ఏంటి అంటే, ధ్యానం అనేది అందరికీ తెలిసిన పుస్తకం కాదు, అందరికీ తెలిసిన విషయం కాదు. యూట్యూబుల్లోనో, బుక్స్లోనో, క్లాసులు తీసుకుంటూ చెబితేనో వీళ్ళందరూ కూడా ధ్యాన సాధన చేస్తూ వాళ్ళకి పరిచయం ఉందే కానీ ఆ ధ్యానం అనేది పరిచయం అయి కొన్ని అనుభవాలు వాళ్ళ కోణంలో వాళ్ళకి ఉన్నాయే కానీ పూర్తిగా 100కి 100% వాళ్ళకి తెలుసు అని కాదు. 100కి 100% ఎవరికీ తెలియదు. దీని తర్వాత ఇది, నెక్స్ట్ స్టెప్ ఇది అని చెప్పని ఈ ధ్యానంలో వరుసగా తెలిసిన వాళ్ళు ఎవరూ లేరు. లోపల సాక్షిగా ఉంటూ ప్రతి సెకను, ప్రతి విషయాన్ని సాక్షిగా గమనిస్తూ ఒక్కొక్క దాన్ని అనుభూతి చెందుతూ తెలుసుకుంటూ ముందుకెళ్ళే దిశగా ప్రయత్నం చేస్తున్న వాళ్ళే అందరూ. అలా తెలుసుకుంటూ చేసే ప్రయత్నాల్లో వచ్చినయే అనుభవాలు. అవి సంసారంలో ఉంటూ కొద్దిగా సాధన చేసే వాళ్ళ అనుభూతులు, చిన్న ఫలితాలు వస్తూ, చిన్న అనుభవాలు వస్తూ ఉంటే, హిమాలయాల్లో సాధనలు చేస్తూ వెనకటి నుంచి అడవుల్లో, హిమాలయాల్లో ఇట్లా సాధన చేసే వాళ్ళకి పెద్ద మార్పులు చేర్పులు వాళ్ళు దాన్ని గుర్తించి గ్రంథస్థం చేశారు. అవే వేదాలు, ఉపనిషత్తులు. వాళ్ళు తెలుసుకుని అన్నీ కూడా వాటిలో గ్రంథస్థం చేశారు. అట్లాని కూర్చున్న వాళ్ళందరికీ అంతంత తెలియాలి అని, తెలుసు అని లేదు. ఎవరి అనుభవం వారిదే. దీని తర్వాత ఇదే జరగాలి అనేది ధ్యానంలో లేదు. ఆ ధ్యానం కుదరకపోవటం కూడా అసలు ధ్యానంలో లేదు. ఈరోజు మీకు కదలికలు ఎక్కువగా ఉన్న అనుభూతి వస్తే నాకు కుదరట్లేదు అనుకుంటారు. రేపు తెలియకుండా మత్తుగా మగతగా ఉండిపోయే అనుభూతి వచ్చినప్పుడు ఈరోజు బాగా కుదిరింది అనుకుంటూ ఉంటారు. రెండూ కరెక్టే. ఆ ఎనర్జీ ఫ్లో ఎక్కువగా ఉన్నప్పుడు, ఆ ఎక్కువగా ఉన్నదానికి మత్తు మగతకి లోనైనప్పుడు బాగుంది అనిపిస్తూ ఉంటుంది. అదే మత్తుగా ఉన్న టైంలో మనలో నాడీ మండలంలో మార్పులు చేర్పులు జరిగేటప్పుడు
కొంచెం కదలికలు, నొప్పులు, చికాకు, అక్కడ ఏవైతే ఉన్నాయో కదిలి అవన్నీ నొప్పులు అనిపిస్తూ ఉంటాయి. ఇవన్నీ వచ్చినప్పుడు నాకు ఈరోజు ధ్యానం కుదరలేదు అని చెప్పని మనం మానసికంగా చెప్పుకుంటూ ఉంటాం. మనకి తెలిసిన కోణంలో దాన్ని ఆలోచిస్తూ ఉంటాం. కానీ రెండూ కరెక్టే. అందుకే ధ్యానం కుదరలేదు అనే పదాన్ని పక్కన పెట్టేయాలి. ప్రతిరోజు ఏ రోజు ధ్యానం చేస్తే ఆ రోజుని, ఏ ఏ రోజులో 2 సార్లు ధ్యానం చేస్తే 2 సార్లు ధ్యానం కూడా ఒకే రకంగా ఉండదు. ఎప్పుడు ధ్యానం అప్పుడే. ఏ ఒక్క ధ్యానం కూడా ఊరికే పోదు. దాని తాలూకు ఎంతో కొంత ఫలితం మన జీవితాల్లోకి వస్తూనే ఉంటుంది. మీరు కొంచెం ధ్యానం చేస్తే కొంచెం ఫలితమే కనపడుతూ ఉంటుంది. ఎక్కువ టైం ధ్యానం అవకాశం చేసుకుంటే ఎక్కువ ఫలితాలు కనపడుతూ ఉంటాయి. అలాని కుటుంబాలు, ప్రాపంచిక వ్యవహారాలు, అవసరాలు పక్కన పడేసి ధ్యానాలు చేయమని కాదు. మనకున్న సమయంలోనే ఎంత ధ్యానం చేస్తే అంత మనకు ఉపయోగపడుతూనే ఉంటుంది. దీన్ని మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. మన శరీరంలో ఆ నాడీ మండల శుద్ధి లేదా కర్మలు క్లియర్ అయ్యేటప్పుడు మన శరీరాన్ని కూర్చోనీయకుండా, మన మనసుని నిలబడనీయకుండా గందరగోళంగా జరుగుతూ ఉంటే అక్కడి నుంచి అన్ని రకాల ఆలోచనలు, అన్ని రకాల ఒత్తిళ్ళు కదిలి బయటికి పంపించుకుంటూ ఆ ధ్యానం అక్కడి నుంచి దాన్ని ఫ్రీ చేసుకుంటూ ఉంది. ఆ ఫ్రీ చేసుకుంటూ ఉండేటప్పుడు మనం దాన్ని కుదరట్లేదు అని చెప్పని, నాకు ఈరోజు ఏదో కుదిరినట్టు అనిపించట్లేదని చెప్పని ఆ ధ్యానంలో మనం బయటకు వచ్చేసి ఈరోజు నేను చెయ్యను అని భీష్మించుకొని కూర్చుంటూ ఉంటాం. మనకు ఫోన్లో తెలుసు లోడ్ ఎక్కువైపోతే డిలీట్ చేసుకోవటం. కానీ ఇక్కడ అది డిలీట్ చేసుకుంటూ అది బయటికి పంపించేస్తూ ఉన్న దాన్ని క్లియర్ చేస్తూ ఉంటే మనం దాన్ని తట్టుకోలేక హాయిగా ఉండాలి అనే ఉద్దేశం మాత్రమే మనకు గుర్తుండి అది కుదరట్లేదు అనుకుంటూ ఉంటాం. దయచేసి గుర్తుపెట్టుకోండి, అది కూడా కుదరటమే. మనలో ఆ మార్పులు చేర్పులు ఉధృతంగా ఉన్నప్పుడు, ఆ ఆలోచనలు పొరలు దాని తాలూకు ఎక్కువగా ఉన్నప్పుడు కదిలి బయటికి పంపించేటప్పుడు అవి మనకు అనిపిస్తూ ఉంటాయి. కదిలి క్లియర్ అయి బయటికి వెళ్ళిపోతూ ఉంటాయి. మీరు రోజులో 2-3 సార్లు కూర్చొని చూడండి. 3 సార్లు కూర్చుంటే 3 సార్లు కూడా ధ్యానం ఒకే రకంగా ఉండదు. 3 సార్లు 3 రకాలుగా అనిపిస్తూ ఉంటుంది. అంటే ఎప్పటికప్పుడు దాని మార్పులు చేర్పులు జరుగుతూ ఉంటాయి. వాటి పట్ల మనం సాక్షిగా ఉంటూ దాన్ని గమనించుకుంటూ సాధనలో ముందుకెళ్ళాలి. అంతేగాని ఎక్స్పెక్టింగ్తో కూర్చుంటే, అంటే ఎదురు చూస్తూ నాకు ఎట్లా జరగాలి అని ఎదురు చూస్తూ కూర్చుంటే, అలా జరగకపోతే నాకు ఈరోజు ధ్యానం బాగా కుదరలేదు అనే ఫీలింగ్ వస్తూ ఉంటుంది. మనకి ఇది మొట్టమొదట మనం దీన్ని మార్చుకోవాలి. ఇంకా ఎవరి అనుభవం వాళ్ళదే. 100 మంది కూర్చొని ధ్యానం చేస్తూ ఉంటే ఎవరి అనుభవం వాళ్ళదే. ఏ బుక్లోనో రాసినట్టుగా అందరికీ ఒకే రకమైన అనుభవాలు రావు. ఎవరో చెప్పినట్టుగా అందరిది ఒకే రకమైన అనుభవంగా ఉండదు. ఎవరి స్థితి వాళ్ళదే, ఎవరి సాధన వాళ్ళదే, ఎవరి అనుభవాలు కూడా వాళ్ళయే. దీన్ని గుర్తుపెట్టుకోండి. ప్రతిదాన్ని కూడా సాక్షిగా గమనిస్తూ ఉండండి. ఇది జరిగితే ఇది జరిగింది అని సాక్షిగా గమనిస్తూ ఉండండి. అప్పుడు మనలో ఇంకా ఎదుగుదల చాలా బాగుంటుంది. ఈ చేసే ధ్యానం తాలూకు ఫలితాలు మనం కోరుకున్నా కోరుకోపోయినా కూడా మన జీవితం అంతా బాగుండటానికి అవి పనికొస్తూ ఉంటాయి. చాలా బాగా గమనించుకుంటే ప్రతి ఒక్కళ్ళకి ఈ చిన్న టాపిక్స్ అర్థమవుతూ ఉంటాయి. మీరు కోరుకున్నా కోరుకోపోయినా కూడా మీ జీవితాల్లో ఉన్న అవసరాలు ముందు ముఖ్యంగా ఈ సాధనతో తీరుతూ ఉంటాయి. అవసరాలు వేరు, కోరికలు వేరు. మీకు ధ్యానం కుదిరినా కుదరకపోయినా సరే ప్రతిరోజు రోజుకు 2 సార్లు మీరు ధ్యానం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటే
ధ్యానం అనేది ఒక స్థితి. ఆ స్థితిని పొందటానికి ప్రయత్నం చేస్తూ ఉంటే మీ అవసరాలు అనేవి తెలియకుండా తీరిపోతాయి. అలా అని మన అవసరాలు తీర్చుకోవడం కోసం కూడా ధ్యానం చేయాల్సిన పని లేదు. ధ్యానాన్ని ధ్యానంగా చేద్దాం. ఆ ఫలితాలు మనం అడగకుండానే వస్తాయి. మనం అడిగే పని లేకుండానే, మనం కోరుకునే పని లేకుండానే మన అవసరాలు తీరిపోయి కనపడుతూ ఉంటాయి. ఇంకా కోరికలు తీరాలి అంటే దానికి చాలా మన శక్తిని పోగు చేసుకొని దానికి అందించాల్సి ఉంటుంది. రెండోది, కోరికల కోసం ధ్యానం చేయొద్దు. సాక్షిగా ధ్యానం చేస్తే ఉన్న కర్మలు రిలీజ్ అవుతూ ఉంటాయి, మన అవసరాలు తీరుతూ ఉంటాయి. తెలియకుండానే మన కోరికల తీరటానికి కూడా ఈ శక్తి స్థాయి పెరిగే కొద్దీ తెలియకుండానే అవి తీరతాయి. అవసరం కోసమో కోరిక కోసమో కూడా ధ్యానాన్ని మనం పనిగట్టుకొని చేస్తే ఆ అవసరం తీరుతుందా లేదా, ఈ కోరిక అవుతుందా లేదా అని ఈ మనసు మరలా ఆలోచనలను తెచ్చిపెడుతూ ఉంటుంది. ఆ ఆలోచనల్ని తెంచటం వీలవదు, ఉధృతంగా వస్తూ ఉంటాయి. అందుకోసమే ఏ కోరిక ఏ అవసరాన్ని కోసం కాకుండా ధ్యానాన్ని ధ్యానంగా రోజుకు 2 సార్లుగా ధ్యానం చేస్తూ ఉంటే చాలా అద్భుతంగా కుదరటం మొదలవుతుంది. అక్కడ కూడా సాక్షిగా ధ్యానం చేద్దాం, సహజంగా దాన్ని గమనిస్తూ ధ్యానం చేద్దాం. ఏం జరుగుతూ ఉంటే దాన్నే గమనిద్దాం. ఇది జరగాలి అని కోరుకోకుండా ఏం జరుగుతూ ఉంటే దాన్నే గమనిద్దాం. రోజుకు 2 సార్లుగా క్రమం తప్పకుండా వదలకుండా చేద్దాం. ఈ ఫలితాలన్నీ తెలియకుండానే మన దగ్గరకు వచ్చేసి మనం అనుభవిస్తూ పొందుతూ ఉంటాం. ఎప్పుడైతే మనం కావాలని కోరుకుంటామో మన మనసు పనిచేయటం మొదలు పెడుతుంది. అక్కడ ఆ మనసు పనిచేయటం మొదలు పెట్టగానే ఆ ధ్యానం అనేది కూడా ఊరికే భంగిమలో ఉంటాం కానీ, ఆ ధ్యాన భంగిమ అంటే ఆసనంలో ఉంటాం కానీ ఆ ధ్యాన స్థితి రాదు. ఎప్పుడైతే కోరుకోకుండా కూర్చుంటామో తెలియకుండానే ఆ ధ్యాన స్థితి అనేది వస్తుంది. అది మనకి అన్నిటికీ పనికి వస్తుంది. అందుకని ఎటు టైం పెడుతూ ఉన్నాం, మన లోపల తపన ఉంది, శ్రద్ధ ఉంది, దాన్ని ఇష్టంగా చేస్తూ ఉన్నాం. ఈ చిన్న పాయింట్లు కూడా మనం సరి చేసుకుంటే ఈ ఫలితాలన్నీ పొందటానికి అవకాశం ఉంటుంది. గమనించండి, ఆ చిన్న విషయాలను సరి చేసుకుంటూ ముందుకెళ్ళి మనం అందరం కూడా మన కుటుంబాలతో సుఖంగా, సంతోషంగా, ఆనందంగా ఉంటూ ఈ ధ్యానాన్ని, ధ్యాన సాధనని, దీంట్లో వచ్చే అనుభూతుల్ని అన్నిటినీ పొందుదాం. ఓకే, థ్యాంక్ యూ.